ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారము ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున యవనస్తుడు కూడికను మేము అప్లోడ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యవనస్తుడు కూడిక వీక్షిస్తున్నాం, మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచుచున్నాము. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత కొన్ని వారాలుగా దేవుని వాక్యములో నుండి రాజ్యాధిపతులలో ఉన్న యవనులు అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ అంశ సందేశాన్ని రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయము 13 నుండి 14 వరకు రాయబడి ఉన్న వాక్య వచనములను మూల వాక్య వచనములుగా మనం తీసుకొని ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు రాజైన ఆహాబుకి కొన్ని విషయాలను తెలియజేస్తారండి. ఏమిటి ఆ విషయాలను మనం ఆలోచిస్తే గనుక, సిరియా రాజైన బెన్హదాదు తన సైన్యము, తనకు స్నేహితులుగా ఉన్న 32 మంది రాజులు, వారి యొక్క సైన్యములతో యుద్ధాన్ని రాజు ప్రారంభించాలి. అయితే ఆ యుద్ధాన్ని దేవుడు ఎవరి ద్వారా ముగించబోతూ ఉన్నారంటే రాజ్యాధిపతులలో ఉన్న యవనులు, అంటే రాజ్యాధిపతులలో ఉన్న 232 మంది యవనుల ద్వారా దేవుడు ఆ యుద్ధాన్ని ముగించబోతూ ఉన్నారు. కాబట్టి మీరు యుద్ధానికి వెళ్ళండి అని దేవుడు తన ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు రాజైన ఆహాబుకు తెలియజేసినప్పుడు అది దేవుని మాటగా ఇశ్రాయేలు రాజైన ఆహాబు స్వీకరించి ఆ విషయాన్ని ప్రియమైన అవన స్నేహితులారా ఈ రాజ్యాధిపతులలో ఉన్న 232 మంది యవనులకు తెలియజేసినప్పుడు వారు కూడా అది దేవుని మాటగా అంగీకరించి వెంటనే యుద్ధానికి బయలుదేరారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వారు యుద్ధానికి బయలుదేరారో, యుద్ధము జరిగినప్పుడు వారి ముందు, అంతేకాకుండా 7,000 మంది ఇశ్రాయేలు వారి దండు వారి ముందు ఈ సిరియా రాజైన బెన్హదాదు తన సైన్యము 32 మంది రాజులు వారి సైన్యాలు నిలవలేక ప్రాణాలను అరచేతులలో పెట్టుకొని పారిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భము నుండి అనేకమైన ఆత్మీయ విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ గత కొన్ని వారాలుగా ఏ విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నామంటే, ఆ సందర్భంలో జరిగిన యుద్ధము దేవుని ప్రజలకు, అంతేకాకుండా దేవుని ప్రజలకు శత్రువులుగా ఉన్న వారికి జరిగిన యుద్ధం అని తెలుసుకుంటూ, ఈ దినాన్ని క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన బిడ్డలకు శత్రువు ఎవరు అంటే అదృశ్యుడు, ఆత్మరూపి, దేవుని శాశ్వత విరోధి అయిన సాతానే అని మనం తెలుసుకోవడం జరిగినదండి. సాటి మనిషో పొరుగు మనిషో కాదు, కానీ సాతానే ఎవరైతే దేవునికి శాశ్వత విరోధిగా ఉన్నాడో వాడే క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన బిడ్డల విరోధి. అయితే ఈ సాతానిని మనము జయించాలంటే మనము ఆత్మీయ యుద్ధోపకరణములను కలిగి జీవించాలి. ఆత్మీయ యుద్ధోపకరణములంటే దేవుని వాక్యాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి. మోకాళ్ళ ప్రార్థన జీవిత అనుభవాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి. విశ్వాసము దేవుని ఎడల మనము కలిగి ఉండాలి. అంతేకాకుండా దేవుడు కోరే పవిత్రమైన జీవితాన్ని మనము కలిగి ఉన్నప్పుడు ఈ ఆత్మీయ యుద్ధములో, ఈ ఆత్మీయ పోరాటంలో సాతాను మన ఎదుట నిలవలేడు సరికదా, వాడు పారిపోతాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన బిడ్డలు దేవుని సన్నిధితో సంబంధము కలిగి ఉండాలి, దేవుని వాక్యముతో సంబంధాన్ని కలిగి ఉండాలి, అంతేకాకుండా దేవుని కార్యాలతో సంబంధాన్ని కలిగి ఉండాలి. ఎవరైతే ఈ విధముగా ఉంటారో వారిని సాతాను జయించలేడు, వారు సాతానుని జయించగలరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ఇశ్రాయేలీల రాజ్యాధిపతులైన యవనులు దేవుడు బయలుదేరమన్నప్పుడు యుద్ధానికి బయలుదేరారు. గనుక ఆ దినాన్ని, ఆ సమయంలో సిరియా రాజైన బెన్హదాదు మీద, తన సైన్యము మీద 32 మంది రాజులు, అంతేకాకుండా వారి యొక్క సైన్యాల మీద అద్భుతమైన విజయాన్ని పొందుకోగలిగారు. ప్రియమైన అవన స్నేహితులారా, మనము మన జీవితాలలో దేవుని సన్నిధికి బయలుదేరి ఈ ఆత్మీయ యుద్ధోపకరణములను మనము సమకూర్చుకొనగలిగితే, అంటే వాక్యాన్ని, ప్రార్థనను, అంతేకాకుండా విశ్వాసాన్ని, పవిత్రమైన జీవితాన్ని మనము కలిగి ఉండగలిగితే సాతానుని మనము జయించగలం. సాతాను మన ఎదుట నిలవలేడు. కనుక ప్రియమైన అవన స్నేహితులారా, గత కొన్ని వారాలుగా బయలుదేరవలసిన
బయలుదేరవలసిన స్థలానికి బయలుదేరాలని, బయలుదేరకూడని స్థలాలకు బయలుదేరకూడదని మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది. ఇంతకీ బయలుదేరవలసినది ఎక్కడికి? క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన సహోదరులు అవ్వచ్చు, క్రైస్తవ యవన సహోదరులు అవ్వచ్చు, దేవుని సన్నిధికి బయలుదేరాలి. బయలుదేరవలసిన దేవుని సన్నిధికి బయలుదేరకూడని స్థలాలకు బయలుదేరితే ఆ ప్రయాణాలు నిన్ను నాశన కూపంలోనికి నడిపిస్తాయనే విషయాన్ని నీవు మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ దినాల్లో చాలా మంది యవన బిడ్డల్ని మనం చూస్తూ ఉంటాం. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి, అత్యున్నత స్థితిలో ఉండాలి, వారి యొక్క తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే ఆశయంతో బయలుదేరవలసిన కాలేజీలకు బయలుదేరుతారు. కానీ మధ్యలోనే ఆ స్థలానికి బయలుదేరకూడని స్థలాలకు వెళ్ళి వారిని వారు నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులు చివరికి వారు ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేయవు సరికదా, వారికి వారు హాని చేసుకొని భవిష్యత్తు లక్ష్యాలను నేను చేరుకోలేకపోయానే, నా పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోయిందని చెప్పి పూర్తిగా మానసికంగా కృంగిపోయి వారికి వారు హాని చేసుకొని మరణించే పరిస్థితులు, లేకపోతే ఎవరో చేతులలో చిక్కుకొని అక్కడి నుండి బయటపడలేక చివరికి వారి ద్వారానే హాని కలిగి మరణించే పరిస్థితులు, ఇటువంటి వార్తలే ఎన్నో మనం వింటూ ఉన్నాం. గనుక ప్రియమైన యవన స్నేహితులారా, మన యవన కాలంలో మన ప్రయాణాలు ఎక్కడికో మనము తెలుసుకోవాలి. మన ప్రయాణం ఎందుకో కూడా మనము తెలుసుకోవాలి. మంచి చేసే స్థలాలకు వెళ్తూ ఉన్నామా, లేకపోతే నాశన కూపంలోనికి నడిపించే స్థలాలకు స్వాభావికముగా వెళ్తున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే ఈ విషయాలను మనం తెలుసుకోగలమో, మనము జ్ఞానముగా ప్రవర్తిస్తున్నామో లేకపోతే అజ్ఞానముగా అవివేకముగా ప్రవర్తిస్తున్నామో గ్రహించగలం. గనుక ప్రియమైన యవన స్నేహితులారా, బయలుదేరవలసిన దేవుని సన్నిధికి బయలుదేరాలి. బయలుదేరకూడని స్థలాలకు వెళ్ళకూడదు. అంతేకాకుండా బయలుదేరవలసిన దేవుని సన్నిధికి బయలుదేరకుండా ఉండిపోతే కూడా ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో గత వారము మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. గనుక ఈ వర్తమానాలన్నింటినీ పూర్తిగా వీక్షించండి. భాగాలుగా మేము పెడుతూ ఉన్నాం గనుక ప్రతి వారము ఈ యవనస్తుల కొడుకును వీక్షించి వర్తమానాన్ని పూర్తిగా వీక్షించడం ద్వారా దేవుని వాక్యాన్ని మీరు కూడా ఎంతో లోతుగా తెలుసుకోగలరు. తద్వారా దేవుడు మీ నిండే కోరే ఆత్మీయతను కలిగి జీవించి దేవుని ద్వారా నిండైన ఆశీర్వాదాలు మీ జీవితంలో మీరు పొందుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరికొన్ని విషయాలను ఈ అంశ సందేశంలో ఈ వారము మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దామండి. క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన బిడ్డలు బయలుదేరవలసిన దేవుని సన్నిధికి బయలుదేరకపోతే, ఇటువంటి ఆత్మీయ స్థితిలో ఉండకపోతే వారి ఆత్మీయ స్థితి ఇటువంటి పరిస్థితులకు దారి తీస్తుందంటే ఆత్మీయ సోమరితనానికి దారి తీస్తుంది, ఆత్మీయ బద్ధకానికి దారి తీస్తుంది. ఏ క్రైస్తవ యవన బిడ్డ, ఏ క్రైస్తవ యవన సహోదరుడైతే, ఏ క్రైస్తవ యవన సహోదరి అయితే ఆత్మీయ సోమరితనము, ఆత్మీయ బద్ధకము వారిలో ఉంటుందో వారిని రెండు పట్టి పీడిస్తాయంట. అవి ఏమిటి అని మనం ఆలోచిస్తే గనక మొదటిది దారిద్ర్యం, ఇంకొకటి ఏంటంటే లేమి. ఇవి నా నోటి మాటలుగా నేను చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యాన్ని బట్టి విషయాలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6 నుండి 11 వరకు రాయబడి ఉన్న వాక్య వచనాలు చదివితే గనక ఈ విషయము మనకి క్లియర్గా అర్థమవుతుందండి. ఆత్మీయ సోమరితనము, ఆత్మీయ బద్ధకము ఇవి ఏ క్రైస్తవుడిలో అయితే ఉంటాయో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇంతకీ ఆత్మీయ సోమరితనం అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే గనక దేవుని వాక్యం అంటే వారిలో ఆసక్తి ఉండదు, ప్రార్థన చేయడం అంటే వారిలో ఆసక్తి ఉండదు, దేవుని సన్నిధికి వెళ్ళడం అంటే వారిలో ఆసక్తి ఉండదు. దీనినే ఆత్మీయ సోమరితనము, ఆత్మీయ బద్ధకము అని అంటూ ఉంటారు. దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆసక్తిని చూపించరు, కానీ వారి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని మనం ఆలోచిస్తే గనక కొత్త బట్టలు కొనుక్కోవడానికి ఆసక్తిని చూపిస్తారు, దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తిని చూపించారు, తిండి తినడానికి ఆసక్తిని చూపిస్తారు, కానీ ప్రార్థన చేయడానికి ఆసక్తిని చూపించరు. అంతేకాకుండా ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని వినడం అంటే ఏదో ముళ్ళు మీద కూర్చున్నట్లు వారిగానే ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇటువంటి స్థితి ఎవరైతే కలిగి ఉంటారో ప్రియమైన యవన స్నేహితులారా, వారి కలిగి ఉన్న ఆత్మీయతనే ఆత్మీయ సోమరితనము, ఆత్మీయ బద్ధకము అని అంటూ ఉంటారు. ఎవరైతే ఇటువంటి ఆత్మీయ సోమరితనము, ఆత్మీయ బద్ధకము కలిగి ఉంటారో వారిని రెండు పట్టి పీడిస్తాయంటండి. అవి ఏమిటంటే దారిద్ర్యము, లేమి. ఈ వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6 నుండి 11 వరకు మనం చూస్తే గనక, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును, వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేచదువు, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యముని యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును అని మనము చూస్తూ
చూస్తూ ఉంటాం. ఈ వాక్య భాగము మనకి తెలియజేసే ఆత్మీయ సత్యం ఏమిటంటే క్రైస్తవ యవన బిడ్డలు ఆత్మీయతలో నిద్రపోయే స్థితిలో ఉండకూడదు. అంటే ఆత్మీయ సోమరులుగా, ఆత్మీయతలో బద్ధకము కలిగిన వారిగా ఉండకూడదు. మరి ఏ విధముగా ఉండాలంటే దేవుని సన్నిధికి బయలుదేరే విషయంలో ఆసక్తిని కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం జీవించే విషయంలో ఆసక్తిని కలిగి ఉండాలి. దేవునికి ప్రార్థన చేసే విషయంలో ఆసక్తిని కలిగి ఉండాలి. అంతేకాకుండా పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి కావాల్సిన ప్రతిదాన్ని దేవుని వాక్యం ద్వారా నేర్చుకునే విషయంలో ఆసక్తిని కలిగి ఉండాలి. ఎవరైతే ఈ విధముగా జీవించగలుగుతారో వారికి దేవుని కృప, దేవుని క్షేమము, దేవుడు చేసే కార్యాల ద్వారా అభివృద్ధిని వారి జీవితాలలో వారు చూడగలరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన మన స్నేహితులారా, ఆత్మీయ సోమరితనానికి మన జీవితంలో చోటేయకూడదు. ఇంకా దేవుని వాక్యములో మనం చూస్తే గనుక అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుంటే గనుక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి అని మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుంటే గనుక అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని చెప్పుచున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇదే మాటను దేవుని మాటగా యెషయా ప్రవక్త చెప్పినట్లు యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటామండి. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించునని అక్కడ మనం చూస్తూ ఉంటాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించునని అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక అద్భుత సత్యాన్ని మనము గ్రహించాలి. ఏమిటి ఆ సత్యము అని మనం ఆలోచిస్తే గనుక పాత నిబంధన కాలంలో యెషయా ప్రవక్త అంటూ ఉన్నారు, యెహోవా నీ మీద ప్రకాశించునని మీకు నీతి సూర్యుడు ఉదయించునని అంటూ ఉన్నారు. ఇదే మాటను ప్రియమైన అవన స్నేహితులారా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘ విశ్వాసులకు రాస్తూ ఆ ఎఫెసీ సంఘంలో ఆత్మీయ మృతులుగా ఉన్న వారికి రాస్తూ ఏమని తెలియజేస్తూ ఉన్నారంటే క్రీస్తు మీ మీద ప్రకాశించునని తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆత్మీయ మృతులు అనే మాటను నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. అయితే ఈ మృతులు ఎవరంటే ఎఫెసీ సంఘంలో ఉన్నవారే కానీ శారీరకంగా మరణించిన వారు కాదు, కానీ ఆత్మీయతలో మరణించిన వారంటే ఆత్మీయతలో చచ్చిపోయిన వారిగా వారు ఉన్నారు, చీకటిలో పాపంలో ఉన్నవారని దీని అర్థము. ఇటువంటి వారి విషయమై అపోస్తలుడైన పౌలు గారు అక్కడ యెషయా ప్రవక్త పాత నిబంధన కాలంలో చెప్పిన మాటనే ప్రస్తావిస్తూ ఏమనంటూ ఉన్నారంటే క్రీస్తు మీ మీద ప్రకాశించునని అంటూ ఉన్నారు. ముందుగా ఈ వాక్యం యొక్క అర్థాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచు ఉన్నాను. ఆత్మ సంబంధముగా నిద్రలో ఉన్నవారు, ఆత్మీయ స్థితిలో చచ్చిన వారు, ఇటువంటి వారి మీద కూడా దేవుడు తన వెలుగును ప్రకాశింపజేస్తాడనేదే ఈ మాటలోని అర్థము. ప్రియమైన అవన స్నేహితులారా, ఎందుకు దేవుడు ఇటువంటి వారి మీద కూడా తన వెలుగును ప్రకాశింపజేస్తాడు అని మనము ఆలోచిస్తే గనుక వీరు ఆత్మీయ స్థితిలో చచ్చిన వారిగా ఉన్నారు, ఆత్మీయ సోమరులుగా ఉన్నారు, ఆత్మీయ బద్ధకస్తులుగా వీరు ఉన్నారు. వీరి మీద దేవుడు తన వెలుగును ప్రకాశింపజేయడం ద్వారా వీరు మరలా దేవుని విశ్వాసములోనికి, దేవుని సహవాసంలోనికి వస్తారనే దేవుడు పెద్ద మనసు చేసుకుని తన వెలుగును వీరి మీద ప్రకాశింపజేస్తారండి. ఇదే మాటను యెషయా ప్రవక్త యెహోవా దేవుని మాటగా యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనంలో రాసి తెలియజేస్తూ ఉన్నారు. అయితే అదే మాటను అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘ విశ్వాసులలో ఆత్మీయ మృతులుగా ఉన్న వారి విషయమై మాట్లాడుతూ ఆ మాటనే ప్రస్తావిస్తూ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటూ ఉన్నారంటే క్రీస్తు మీ మీద ప్రకాశించునని అంటూ ఉన్నారు. అంటే పాత నిబంధనలో యెహోవాతో పాటు యేసుక్రీస్తు వారు ఉన్నారని ఈ మాటలోని అర్థం అంటే కానే కాదు. ప్రియమైన అవన స్నేహితులారా, యెహోవాయే యేసుక్రీస్తు అని తెలియజేయటకే అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటను రాసి ఉన్నారు. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, యెహోవాయే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఉన్నారనే అద్భుతమైన సత్యాన్ని తెలియజేయడానికి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన ఈ మాటలలో క్రీస్తు అని యెషయా ప్రవక్త అక్కడ యెహోవా అని చెప్పిన మాటనే క్రీస్తు అని ప్రస్తావించి రాసినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని ఎంత వివరంగా మీకు తెలియజేయకపోతే బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు ఏకైక నిజ దేవుడు అనే సత్యాన్ని మీరు గ్రహించలేరు, ఆయన ఉద్దేశాలను మీరు గ్రహించలేరు, ఆయన మీ నుండి కోరే ఆత్మీయతను మీరు గ్రహించలేరు. గనుకనే ఇంత వివరంగా ఈ వాక్యాన్ని మీకు తెలియజేయడం ద్వారా మనము ఆరాధిస్తున్న దేవుడు ఏకైక నిజ దేవుడు అనే సత్యము మనకు తెలియజేయబడుతుంది. గనుక ప్రియమైన మన స్నేహితులారా,
ఆత్మీయ సోమరులుగా మనం ఉండకూడదు, ఆత్మీయ బద్ధకస్తులముగా మనం ఉండకూడదు, కానీ ఆత్మీయ భారాన్ని మనము కలిగి ఉండాలి. ఆత్మీయ మంట అనేది మనలో ఉండాలి. ఎప్పుడైతే ఆత్మీయ భారం అనేది మనలో ఉంటుందో దేవుడు కోరే ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి జీవించగలం. ఎంతోమంది యవన బిడ్డలకు మాదిరిగా మన జీవితం ఉంటుంది, వాక్య ప్రకారము మన జీవితం ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆత్మీయ సోమరితనానికి మన జీవితంలో చోటు ఇవ్వకుండా ఆత్మీయ బద్ధకస్తులముగా ఉండకుండా ఉంటామో మనలో దారిద్ర్యం అనేది ఉండదు, లేమనేది మనలో ప్రవేశించదు. దేవుని ఉద్దేశాలు మనలో నెరవేర్చబడితే దేవుని వాక్య ప్రకారమైన జీవితాన్ని మనం కలిగి జీవించగలం. ఎప్పుడైతే ఇటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండగలమో ప్రియమైన స్నేహితులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14-16 వరకు రాయబడి ఉన్నట్లు మనము దేవుని వెలుగుచే ప్రకాశించబడతాం, అనేకులని క్రీస్తు వెలుగుచే ప్రకాశింపచేయగలం, మూర్ఖమైన వక్రజనము మధ్య జీవవాక్య జ్యోతులుగా మనం ఉండగలమండి. అంతేకాకుండా యోహాను సువార్త 1:9 ఉన్నట్లు నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నదని ఉన్నట్లు మనము కూడా క్రీస్తు సువార్త ద్వారా అనేక చీకటి జీవితాలను వెలిగించు ఆత్మీయతను కలిగి ఉండగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన మన స్నేహితులారా, ఈ వారం ఇక్కడితో ఈ వాక్య సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఈ వారము మనకు తెలియజేయబడిన అద్భుతమైన సత్యం ఏమిటంటే ఆత్మీయ స్థితిలో ఆత్మీయ సోమరులుగా మనం ఉండకూడదు, ఆత్మీయ బద్ధకస్తులుగా మనం ఉండకూడదు. ఎవరైతే ఆత్మీయ సోమరులుగా ఆత్మీయ బద్ధకస్తులుగా ఉంటారో వారిని దారిద్ర్యము లేమి పట్టి పీడిస్తాయి. ఈ విధముగా మనం ఉండక ఆత్మీయ భారము ఆత్మీయ మంట కలిగి దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ దేవుని వాక్యం అంటే ఆసక్తి, ప్రార్థన అంటే ఆసక్తి, పవిత్రమైన జీవితాన్ని కలిగి జీవించే విషయాలలో ఆసక్తిని మనము కలిగి ఉంటూ దేవుని కొరకు నమ్మకముగా జీవించినట్లయితే దేవుడు మన జీవితాలని గొప్పగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. అంతేకాకుండా మన ద్వారా అనేక మంది జీవితాలు వెలిగించబడతాయి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ యవనస్తుల కూడికను ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని తలలు వంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ యవనస్తుల కూడికలో మాతో పాటు తోడుగా ఉండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. ఎన్నో అద్భుతమైన విషయాలను ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను మాకు అనుగ్రహించిన దేవా. ఆత్మీయ సోమరితనానికి ఆత్మీయ బద్ధకానికి ఈ వాక్యాన్ని ఉన్న ఎవరు కూడా వారి జీవితాల్లో చోటీయక ఆత్మీయ విషయాలలో ఆసక్తిని కలిగి నీ కొరకు నమ్మకముగా జీవిస్తూ నీ సన్నిధికి బయలుదేరి నీ సన్నిధి విషయమై ఆసక్తి, నీ వాక్య విషయమై ఆసక్తి, నీ ప్రార్థన విషయమై ఆసక్తిని కలిగి ఉండడం ద్వారా నీవు వారి జీవితాలలో అద్భుతమైన దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయగలవు దేవా. అంతేకాకుండా వారు అనేకులను వెలిగించగలిగే స్థితిలో వారు ఉండగలరు. కాబట్టి వారు ఆత్మీయ సోమరతనానికి వారి జీవితంలో చోటేయక ఆత్మీయ విషయాలలో ఆసక్తిని కలిగి ముందుకు వెళ్ళగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ యవనస్తుడి కూడిక ప్రారంభము నుండి ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.